హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళటి వ్లాగ్ వచ్చేసి మా తోటలో కాసిన మామిడి పళ్ళతో ఊరగాయ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని గ్రోత్ అవ్వాలంటే మీ హెల్ప్ నాకు ఖచ్చితంగా కావాలి. సో మీరైతే నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి స్టార్ట్ అయిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఊరగాయ మామిడి పండ్లు అన్నమాట. సో చూడండి, ఇవి మా తోటలో కాసిన మామిడి పళ్ళు, అంటే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏం చేస్తారంటే మా మామయ్య పీక్కొని వచ్చారు. తక్కువగా ఉన్నాయి కదా, మీరు చేసుకున్నాను. మా అత్తమ్మ అయితే మాకు ఇచ్చేసింది వీటిని. సో కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎలా చేయాలని చూస్తాను. ఫస్ట్ అయితే నీట్గా ఇలా వాష్ చేసేసుకొని, ఊరగాయని నీట్గా వాష్ చేసుకొని మామిడి పళ్ళు అంటే తేమ అనేది లేకుండా ఇలా అయితే తుడిచేసుకోవాలి ఒక క్లాత్తో. సో చూడండి, ఇలా అయితే మొత్తం అన్ని నీట్గా తుడిచేసుకోవాలి. సో మొత్తం ఇలానే కడిగేసుకొని వాటర్ లేకుండా అయితే తుడిచేసుకోవాలి. లే అవి తేజ, ఇది ఇంతకు ఊరగాయ కాయ కాదా నాకు తెలియట్లేదు తేజ. ఇది డౌట్, నాకు తెలియదండి. పక్కన పెట్టేస్తాను ఎందుకని మంచిది. ఇది కూడా డౌటే, నాకు తెలీదు. ఇదైతే ఓకే, ఇది ఊరగాయకాయ. చూడండి, ఇవి ఊరగాయ కాయలు. ఇప్పుడైతే ఎలా కట్ చేయాలో చూసేద్దాం. ఇది కూడా తేమ లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. అసలు ఊరగాయ అన్నప్పుడు తేమ అనేది ఊరగాయకి అసలు ఉండకూడదు, కాబట్టి అంతా డ్రై అయిపోయిన తర్వాతే చేసుకోవాలి. ఇప్పుడైతే సో చూడండి, ఇది ఫస్ట్ అయితే పైన ఇలా కోసేసుకోవాలి. ఇది ఇలా అయితే దూరంగా ఉండు. ఇలాగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్. సో చూడండి, పీసులు చిన్నగా కట్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా అయితే చిన్న చిన్న పీసులుగా అయితే మొత్తం కట్ చేసేసుకోవాలి.
ఇదేదో కొంచెం బాగాలేదు, తీసేద్దాం. తేజ కొంచెం దూరం కూర్చో తేజ. సో మొత్తం ఇలాగే చిన్న చిన్న పీసులుగా ఫైనల్లీ చూడండి కటింగ్ అయితే లాస్ట్ ఇది. దూరం జరుగు, దూరం జరుగు తేజ, జరుగు, ఎనికి తెగుతుంది చాకు. సో చూడండి ఇదే ఫైనల్ లాస్ట్ కాయ అన్నమాట. సో చూడండి ఇలా మొత్తం అయితే నేను అన్ని కాయలు అయితే కోసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే అన్నీ మొత్తం కోసేసుకున్నాను చిన్న చిన్న పీసులుగా. ఇప్పుడైతే ఇందులోకి అయితే ఇప్పుడు ఉప్పు, కారం, అలాగే కొద్దిగా పసుపు వేసి కలిపేస్తాను. చూడండి తెచా ఫోన్ చేశాను, చిన్ని తెచ. ఫైనలీ ఇందులోకి ఉప్పు, పసుపు, కారం అయితే వేసేస్తున్నాను. అంటే కారం అనేది టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి, మనకి ఎంత కావాలో కారం అంత వేసుకోవాలి. తేజ జరుగు, నన్ను వెనక్కి జరుగు, కారం అయిపోతుంది, ఇది జరుగు. మేమైతే ఎర్రమిరపకాయలు అయితే ఎండుమిరపకాయలతో అయితే కొట్టించుకున్నామండి. ఈ కారము బాగా కారంగా ఉంటుంది. పద్ధతేజ వెనక్కి. అలాగే పసుపు కూడా కొద్దిగా వేస్తున్నాను. పసుపు కూడా మేము పసుపు కొమ్మల్ని పొడిలాగా కొట్టించుకున్నాం అన్నమాట. అలాగే సాల్ట్, సాల్ట్ కూడా అంతే రుచికి సరిపడా వేసుకోవాలి. ఇలాగే మొత్తం అంతా చేత్తో కలపకూడదు ఫ్రెండ్స్. ఇలాగా ఒక గరిటెతో అయితే మొత్తం ఉప్పులంతా కలిపేసుకోవాలి. ఈ ఉప్పు కారం అనేది ఈ ఉప్పులకైతే బాగా పట్టేసుకోవాలి కాబట్టి చక్కగా పట్టేలాగా
నీట్గా కలిపేసుకొని వరకు ఎండలో పెట్టేసుకున్నామంటే ఇది ఉప్పు అదంతా కలుస్తుంది అన్నమాట ఉప్పులకి. సో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కలిపేసుకోవాలి. అలాగే ఇందులోకి సాసోల పొడి అంటే ఆవాల పొడి ఉంటుంది కదా, ఆవాలు దోరగా ఏం చేసుకొని అవైతే మిక్సీ పట్టేసుకోవాలి నైస్గా పొడిలాగా. అలాగే మెంతులు ఉంటాయి కదా, అవి కూడా దోరగా ఏం చేసుకొని మెంతులు కూడా మిక్సీ పట్టేసుకోవాలి పొడిలాగా. అవి ఎలా కొట్టేసుకొని రావాలో తీసుకొచ్చి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆవాలన్నీ ఇలా దోరగా అయితే వేయించుకేసుకోవాలి. ఇలా చిటపటలాడిన తర్వాత తీసేసి, అలాగే మెంతులు అన్నమాట, ఇవి మరీ ఎక్కువ వేస్తే చేదవుతుంది. సో చూసుకొని కొట్టుకోవాలి. ఇవి కూడా చిట్పట్లాడే వరకు బాగా దూరగా వేగించుకోవాలి. మిక్సీ పొడి పట్టేటప్పుడు కూడా ఒకసారి ఒకటి వేసి మిక్సీ పట్టుకోవాలి, రెండు ఒకేసారి కలిపి వేయకూడదు. సో ఒకసారి ఆవాలు పొడి కొట్టేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ మెంతులు కూడా కలర్ టర్న్ అయినాయి కదా, ఇవి కూడా చిట్పట్లాడుతున్నాయి. ఇవి కూడా పక్కకి తీసేసుకొని ఆవాలు ఇవి రెండు చల్లారిన తర్వాత సపరేట్ అయితే పొడి కొట్టేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఆవాల పొడి, ఆవాల పిండి అన్నమాట. చూడండి ఇలా అయితే కొట్టేసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి మెంతుల పొడి, రెండు అయితే ఇలా మెంతుల పొడి ఆవాల పొడి అయితే ఇలా కొట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పొడి కూడా అందులోకే వేసేసి ఇప్పుడైతే మనము కలిపేసుకుందాం. చూడండి ఇప్పుడైతే నేను రెండింటిని ఒకేసారి వేసేసి కలిపేస్తున్నాను. నేను ఇంతసేపు ఇవి ఎండలో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, ఒక 2 hours వరకు ఎండలో పెట్టేసుకొని వచ్చినాను. ఈ మసాలా అంతా ఉప్పులకి బాగా పట్టేసేయాలి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. తేజ ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేడైన తర్వాత దించేసి పక్కన పెట్టేసుకోవాలి. అది కూడా ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. కరివేపాకు అలాగే తెల్లగడ్డలు ఆవాలు తీసుకున్నాను. ఆయిల్ అనేది ఇలా పూర్తిగా వేడైన తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే వెల్లుల్లి ఆవాలు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి. చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తరువాత ఈ ఆయిల్ అనేది పూర్తిగా అయితే చల్లారిపోవాలి. చూడండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లబడిన తర్వాతనే ఊరగాయలకైతే వేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి ఆయిల్ కూల్ అయ్యేలోపు ఇలా ఒకసారి ఉప్పులన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడండి పూర్తిగా అయితే ఆయిల్ చల్లబడిపోయింది. ఇప్పుడైతే ఊరగాయ ఉప్పుల్లోకైతే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ ఇలా చక్కగా అయితే ఒకసారి మళ్ళీ ఉప్పులన్నిటికీ ఆయిల్ అనేది కలుసుకునేలాగా మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి పర్ఫెక్ట్గా అయితే ఊరగాయ రెడీ అయిపోయింది.
చూస్తున్నారు కదా. సో ఇంతేనండి ఊరగాయ చేయడం అయితే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.